ప్రైజ్ ది లార్డ్ అండి. సిలువ కొడికల్లో మనము ఈరోజు క్రీస్తు శ్రమ గురించి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 85 అధ్యాయం 10వ వచనం రాయబడినమాట. కృపాసత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి. ఇక్కడ కృప అనగా సమాధానము, సత్యము అనగా నీతి. మనము ఇవి చూడటానికి పలకటానికి చూడటానికి ఒకే రకంగా ఉన్నవే, కానీ కృప అంటే సమాధానము, సత్యము అంటే నీతి. ఇవి రెండు కూడా ఎక్కడూ కలుసుకోలేవు, కానీ ఈ రెండింటిని కలపటానికే ప్రభువారు ఈ లోకంలోకి రావలసి వచ్చింది. ప్రియులారా, మనం గమనించినట్లయితే సామవేదంలో ఒక శ్లోకం ఉంది. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగమని సామవేదంలో రాయబడింది. అంటే రక్త ప్రోక్షణం జరగనదే పాపికి విమోచన కలగదని ఇక్కడ శ్లోకం యొక్క భావము. మనం ఆరాధిస్తున్నది, మనం చదువుతున్న బైబిల్ గ్రంథంలో కూడా కృప ఉంది, సత్యం ఉంది, కానీ అవి ఎక్కడ కలుసుకోవాలి. గమనించినట్లయితే ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా ప్రభువా అని సింధూరములములో ఎదురు చూస్తున్న అబ్రహాము గారి దగ్గరికి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా త్రియేకదేవుడు దిగివస్తే అబ్రహాము గారు సాగిలపడి నమస్కారము చేసి, బైబిల్ గ్రంథంలో అనేక మంది సాగిలపడి నమస్కారం చేశారు. అబ్రహాము గారు సాగిలపడి నమస్కారం చేశారు. శతాధిపతి ప్రభువు ఎదుట మోకరించాడు. ఎప్పుడైతే కొర్నేలి ఇంట పేతురు గారు వస్తున్నారో మోకరించి ప్రార్థించారు, నమస్కరించారు. యాయూరు ప్రభువు ఎదుట మోకరించారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది మోకరించారు, దైవజనుల ఎదుట, ప్రవక్తల ఎదుట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడైతే సింధూరును అబ్రహాము గారు వచ్చారో, అబ్రహాము గారి ఎదుట అబ్రహాము గారు దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం, 99 సంవత్సరాల వయసులో కూడా అబ్రహాము గారు సాగిలపడి నమస్కారం చేశారు. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము గారు సాగిలపడి నమస్కారం అబ్రహాము గారితో దేవుడు ఎంతో సంభాషించాడు, ఎంతో ముచ్చటించాడు. నవ్వులు కొడుకైన ఇస్సాకు నవ్వుతున్నానని సెలవిచ్చాడు. అలాగూ దేవుడు వాగ్దానం చేసి తిరిగి వెళుతూ అబ్రహాము గారితో అంటున్నాడు, అబ్రహామా, నేను ఇక్కడి నుంచి సొదొమ గొమొర్రా పట్టణాలు చూడటానికి వెళుతున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రోజు ప్రార్థన చేస్తాం, ప్రభువా మమ్మల్ని ఒక్కసారి దర్శించయ్యా, ఒక్కసారి చూడయ్యా అని చెప్పి. నిజమే, ప్రభువు దర్శించడానికి వచ్చినప్పుడు మనం ఆయన సంతోషపెట్టగలిగే మనసు కలిగి ఉన్నామా? అట్టి స్థితిలో ఉన్నామా? అబ్రహాము గారికి భయం వేసిన, మీరు గమనించినట్లయితే ప్రభువు అంజూర వృక్షాన్ని చూడటానికి వెళ్ళాడు. చూసిన ఆయన ఓర్కనే తిరిగి రాలా, దాన్ని శపించి తిరిగి వచ్చాడు. ప్రియులారా, సింధూర వరానికి ఇంద్రును అబ్రహాము గారిని ఎప్పుడైతే అంటున్నాడు, అబ్రహామా నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూడటానికి వెళుతున్నాను అన్నప్పుడు అబ్రహాము గారు భయం వేసింది. ఎందుకంటే చూడటానికి వెళ్ళి ఆయన ఉట్టిగా తిరిగి వచ్చి ఆయన మాత్రము కాదు, దానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే తిరిగి వస్తుంది. కారణం ఏమిటి? సొదొమ గొమొర్రా పట్టణాలు అంటే పురుషుల పాపం చేయవారితో ఆ పట్టణం నిండి ఉండటం వలన దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి, వారి పాపం ఆకాశాన్ని అంటుతుంది. కానీ దేవుడు చూడలేకపోయిన పాపాలు ఒక పాపం ఏంటంటే పురుషులు సాంగత్యము చేయుట. అది దేవుడు సహించలేని పాపము. ఎప్పుడైతే అట్టి పాపం సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉందో దేవుడే దిగి వచ్చి ఆ పట్టణం నాశనం చేద్దామని అంటూ ఉంటే అబ్రహాము గారు ఆ పట్టణంలో ఉన్న కొన్ని లక్షల మందిని జ్ఞాపకం చేసుకొని తన తమ్ముడైన లోతు కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా, నీతిమంతులతో పాటు పాపులతో పాటు నీతిమంతులు కూడా నాశనం చేస్తావా అని అడిగి, అయ్యా 70 మంది ఉంటే ఆ పట్టణాన్ని విడిచిపెడతామనగానే ప్రభు అన్నాడు, విడిచిపెడతాను అబ్రహాం అనగానే అబ్రహాం గారికి అనుమానం వచ్చి 70 మంది, 50 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అని అబ్రహాము గారు ఎంతో గోజాడి, ప్రభువా నువ్వు నీతిమంతులని నశింపచేయవదని విజ్ఞాపనం చేసి తిరిగి వెళితే
ఆ రాత్రికాలం ఇద్దరు దేవదూతలు ఆ పట్టణంలోకి వస్తే లోతుగారు వారిని తన గృహంలోకి తీసుకువెళితే ఆ పట్టణం ప్రజలందరూ కూడా ఆ దేవదూతలతో కూడా పాపము చేయటానికి ఆ ఇల్లుంతా గుమ్ము కొట్టుకుని లోతుగారు అంటారు, అయ్యలారా మీరింత దుష్కార్యము చేయవద్దును. ఇదిగో ఏ పురుషుని ఎరగని ఇద్దరు స్త్రీలు, చక్కని స్త్రీలు నా కుమార్తెలున్న వారితో మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే నువ్వు మా మధ్యకు తీవ్రమై ఉన్నావా అని చెప్పి వారిని కొట్టబోతుంటే దేవదూతలు వారి కన్నులకు చీకటి కలుగజేసి లోతు భార్యను ఇద్దరు కుమార్తెలను ఆ పట్టణము నుండి దాటించిన తర్వాత దేవుడు అగ్ని కురిపించాడు. ఇక్కడ మన వాక్యం గమనించినట్లయితే కృప వైపు అబ్రహాము గారు ఉన్నారు, సత్యం వైపు దేవాతి దేవుడు ఉన్నారు. మరి కృపాసత్యములు కలుసుకున్నవా? అక్కడ అక్కడ మరి పాపులు రక్షించబడ్డారా? రక్షించబడలేదు. మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మోషే గారు సేనాయ పర్వతం మీద కాగా యెహోవా మోషే ఇట్లను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నీవు రప్పించిన ప్రజలు చెడిపోయి ఉన్నారు. సీనాయి పర్వతం మీద మోషే గారు 10 ఆజ్ఞ పలకడకొలకు 40 పగులు 40 రాత్రులు దేవునితో కనిపెట్టుకుని సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు అక్కడ 10 ఆజ్ఞలను పలకలు ఎప్పుడు దేవుడు మోషే గారికి ఇచ్చారో ఇజ్రాయిల్ అందరూ కూడా 40 దినాలు వారు మోషే గారికి ఎదురు చూస్తున్న దినాల్లో వారు అనుకున్నారు 40 దినాలు ఆహారం తినకుండా ఎవరన్నా బ్రతుకుతారా, లేక ఏ క్రూరముఖమైన మోషే గారిని తినివేసిందేమో, ఇదిగో మన ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడు ఎవరో మనకు తెలియదు, మనం ఆయనతో మాట్లాడాం, మోషే గారే మాట్లాడి మనల్ని నడిపించేవారు, ఈరోజు మోషే గారు లేరు కనుక మనల్ని నడిపించేవారు ఎవరూ లేరని చెప్పి వారి దగ్గర ఉన్న బంగారం అంతా సమకూర్చి అహరోను గారి దగ్గర తీసుకొస్తే అహరోను గారితో అంటున్నారు, ఇదిగో మా ముందర నడవటానికి ఒక దేవతను తయారు చేయమంటే ఆ బంగారాన్నంతా కూడా పోగేసి ఒక ఒక ఎద్దు రూపాన్ని దూడ రూపాన్ని తయారు చేశారు. ప్రియమైన దేవుని వారు ఏమడిగారు, అహరోను మాకు ఒక దూడ మా ముందర నడుచు ఒక దేవదూతను వారు తయారు చేయమంటే అబ్రహాము గారు బంగారం అంతా పోగు దూడను తయారు చేశారు. ఇదిగో మన జీవితంలో కూడా ఏదైతే మనము అడగకపోతామో దానివల్ల ఎంతో ప్రమాదం. వారు అడగాలి. ఇశ్రాయేలందరూ కూడా మా ముందు నడిచే దేవదూతను ఒక దేవతను తయారు చేయమంటే మోషే అహరోను ఇదేమిటి, నీవు నడవని దూడను తయారు చేసే వల్ల వారందరూ కూడా సంబరాలు చేసుకున్నారు, ముత్తులై ఉన్నారు. ఆ కోపాలను చూసిన దేవుడు ఎప్పుడైతే దిగివచ్చాడు, ఎప్పుడైతే మోషే గారితో అన్నారు, మోషే గారు బ్రతులను అయ్యా ఐగుప్తులో నుండి ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు ఎన్నో తెగుళ్ళు కురిపించి నువ్వు నడిపించింది అరణ్యంలో ఇజ్రాయేలు నాశనం చేయటానిక ప్రభువా, అయ్యా ఈ ఒక్కసారి వారి తప్పును క్షమించమని మోషే గారు బ్రతిమలాడగా దేవుని ఉగ్రత ఇజ్రాయేలు నుండి తొలగిపోయింది. హల్లెలూయా. అప్పుడు మోషే గారు ఉంటున్నారు, అయ్యా నువ్వు వారి మీద నుండి ఆ కోపాన్ని తొలగించకపోతే జీవగ్రంథములో రాసి నా పేరు తొలగించమన్నారు. ఆ రోజు మోషే గారిని దాటి వెళ్ళుట దేవునికి ఇష్టము లేక, మోషే గారి పేరు జీవగ్రంథం తుడిచివేట ఇష్టము లేక ఆ రోజు దేవుడు తన కోపాన్ని మళ్లించుకుని ఇక్కడ పాపి రక్షించబడ్డాడు, కానీ దోషం చేసిన రక్షించబడ్డారు, కానీ సత్యమైతే తలదించుకొని మనస్తాపంతో వెనక్కి వెళ్ళింది. కానీ అక్కడ కృపాసత్యములు కనుసుకోవాల. మరి ఎక్కడ కృపాసత్యములు కలుసుకునేవంటే పరలోకములోకి ఒకసారి కృపాసత్యాలు వెళితే అక్కడ కృప అంటుందంట, అయ్యా నీవు జాలి కలిగిన దేవుడు కదా, దయగలిగిన దేవుడు కదా, నీవు ఎన్నాళ్ళ మట్టుకి అయ్యా నువ్వు ఇంకా అనేక దినాలు జాలి చూపి ప్రజలందరూ రక్షించయ్యా, పాపులు మారతారని చెబితే సత్యం ఉంటుంది, నువ్వు సత్యవంతుడమైన దేవుడివే, న్యాయవంతుడమైన దేవుడివే, పాపము సహించేవాడవు కావే అయ్యా, నువ్వు తప్పక న్యాయం తీర్చయ్యా, పాపులందరూ శిక్షించడగానే ఇద్దరికీ దేవాతి దేవుడు అలాగే సత్యం అలాగే కృపించి వారిద్దరికి సమాధానం చెప్పి వెళితే అక్కడున్న వారు అడుగుతారు, అయ్యా ఎలాగూ చేస్తావంటే దేవుడే ఈ లోకములోనికి శరీరధారిగా, ఇదిగో మనం చూసినట్లయితే ప్రభు ఈ లోకములోనికి శరీరధారిగా రక్తమాంసల పాలిభాగస్థుడుగా, ఎందుకంటే ఎవరు వెళతారు, ప్రజలందరి యొక్క పాపమును భరించుడు వారి శిక్షని భరించుడు ఎవరు వెళతారంటే అప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చాడు. హల్లెలూయా! అక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం మనం చూసినట్లయితే, కుమారి నీ విశ్వాసమే స్వస్థపరిచిన సమాధానకరమైన పొమ్ము అని చెప్పి ఆమెతో అన్నాడు. అక్కడ ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె స్వస్థపరచబడింది. ఈరోజు స్వస్థపరచబట్టడానికి కారణం ఏమంటే మన విశ్వాసం. ప్రియులారా, ఈరోజు విశ్వాసం. ఒక పాపాత్మ నడిస్తే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె విస్తారమైన పాపాలను ప్రభు క్షమించి వేశాడు. ఒకటి, విశ్వాసం ద్వారా ఆ రక్తస్రావం స్వస్థపడింది. 2, విశ్వాసం ద్వారా ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిందో, ప్రేమించిందో, ఆ పాపాలన్నీ క్షమించాడు. ప్రభు దగ్గరికి ఒక పక్షవాయు గలవాడిని వారిని తీసుకొచ్చి వారు ప్రభు దగ్గర రావడానికి వీలు లేనప్పుడు వారు ఇంటి పైకి వెక్కి ఆ పైకప్పునంతా కూడా తీసివేసి ఎప్పుడైతే ఆ పక్షవాయు గలవాడిని ఆ ఇంటిలో దింపాడు, వారి విశ్వాసాన్ని బట్టి పోయి నీ పాపాలు క్షమించబడ్డవి నువ్వు లే అనగానే అతడు దిగ్గున లేచాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు శాస్త్రీయ పరిశీలన అంటున్నాడు, ఇదిగో భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. హల్లెలూయా! అందుకే యెషయా ప్రవక్త అంటున్నారు 9వ అధ్యాయం ఏలనగా కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు దేవుడు, సమాధానకర్త యొక్క అధిపతి అని రాయబడినది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూసుకున్నట్లయితే, 14వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటలు మనం ధ్యానించినట్లయితే, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా. హల్లెలూయా! ఈ లోకంలోకి యేసయ్య ఎలాగొచ్చాడంటే కృపా సత్య సంపూర్ణుడగా. కృప కలిగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు. సమర స్త్రీ అడుగుతుంది, అయ్యా మేము ఆ దేవాలయానికి ఎప్పుడు వెళతాం ప్రభువు అంటే, సమర స్త్రీతో ప్రభు అంటున్నాడు, అమ్మా ఇదిగో మీ పాపాలన్నీ భరించుటకు నేను లోకములోకి వచ్చా, ఒక రోజున తప్పక మీరు ఆ దేవాలయములో ప్రవేశిస్తారని చెప్పి ఆ సమర స్త్రీకి వాగ్దానం చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనం చూసినట్లయితే, మరియు అపరాధములను శరీరముందు సున్నతి పొందుకున్నట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞను మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న ప్రవర్తన మేకులతో సిలువ కొట్టి దాని చేరాతను తుడిచివేశాడు. హల్లెలూయా! ఇక్కడ మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, ప్రభువారు అలనాడు ఏదోను వనములో ఆదాము శపించబడినప్పుడు 7 శాపములు లోకములకు వచ్చినాయి. ఆ శాపములన్నిటినీ శిలువ మీద. హల్లెలూయా! యోహాను సువార్తలో ఉంది, ఇదిగో సర్వలోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, పాపము లేని పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఏ మచ్చ, ఏ డాగు, ఏ ముడత, ఏ కళంకుల పరిశుద్ధుడైన దేవుడు, ఇదిగో నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చి మన పాపములన్నిటి నిమిత్తం పిలాతున్నాడు. ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు ఈ మనుషుల్లో నాకు ఏ లోపము కనపడలేదంటున్నాడు. పిల్లారా, ఏ లోపము లేని దేవుడు, ఏ మచ్చ లేని దేవుడు, రాజులకు రాజు, ప్రభులు ప్రభువు అయిన భూపతులకు అధిపతి, సర్వోన్నతుడైన దేవాతి దేవుడు, ఇదిగో నీ కొరకు నా కొరకే కదా మౌనము దాల్చింది. మన పాపాల నిమిత్తమే కదా, మన దోషాల నిమిత్తమే కదా తరుణముల కిరీటం ధరించింది. ముఖమంతా ముమ్ముయే వారికి ముఖాన్ని అప్పగించాడు, గెడ్డం పెరుగు వారికి గెడ్డాన్ని అప్పగించాడు, విప్పును సాలుగా దున్న వారికి, కొరడాలతో కొట్టు వారికి విప్పును అప్పగించాడు, గుద్దు వారికి ముఖాన్ని అప్పగించాడు, రెల్లి కర్రతో కొడుతూ వారిస్తే భరించాడు. మోయలేని సిలువ బ్రాను ఆయన భుజాల మీద వేసుకుని ఆ కలువరి కొండకు యెరూషలేము వీధులంతటా కొట్టుకుంటూ తీసుకువెళుతూ ఉంటే ప్రభువు మౌనము దాల్చింది. ఏ పాపం ఉండదని ఆయన మౌనము దాల్చాడంటే, ఇదిగో ఆయన ఇచ్చిన మాట కొరకు, ఆ రోజు సత్యానికి, ఆ రోజు కృపకి ఇచ్చిన మాట కొరకు, ఆ రోజు సత్యానికి ఇచ్చిన మాట కొరకు, ఇదిగో కృపా సత్యములకు ఆయన కలపటానికి శిలువ మీద 2 దొంగల మధ్య కాపాడే స్థలములో 2 దొంగల మధ్య ప్రభు వేలాడి ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు కృప ఒకవైపు, సత్యం ఒకవైపు నిలబడితే, కృప ఇదిగో నువ్వు సంతోషంగా ఉన్నావా, నీకు ఇచ్చిన మాట ప్రకారము ఇదిగో పాపులందరినీ క్షమించి ఉన్నాను, వారందరూ రక్షించి ఉన్నానంటే
కృప. ఆ క్షణమంది 2 చేతులెత్తి నమస్కరించి కన్నీరు గారుస్తూ నిలబడితే సత్యం వైపు చూసి, సత్యము ఇదిగో నీకిచ్చిన మాట ప్రకారం పాపులందరి కొరకు ఆ పాపాన్ని శిక్షిస్తానన్నాను కనుక ఇదిగో ఆ పాపులందరి నిమిత్తమే నేనే శిలువ రాను మీద వేలాడి ఆ పాపం నా మీద మోపడదు కనుక ఆ పాపము నిమిత్తము నన్ను నేనే భరించుకున్నానంటే సత్యము 2 చేతులెత్తి నమస్కరించి అక్కడే కృపా సత్యములు శిలువ రాను మీద ప్రభు కలిపి ఉన్నాడు ప్రియులారా. ఈరోజు యేసు నీ కొరకే శ్రమపరచబడ్డాడని, ఈరోజు యేసు నీ కొరకు అవమానపరచబడ్డాడు, యేసు నీ కొరకే గాయపరచబడ్డాడని, యేసు నీ పాపములు క్షమించాడని నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే తప్పక ప్రభు నీ పాపాలన్నీ క్షమించగలిగిన దేవుడు, నీ దోషాలన్నీ మరణించగలిగిన దేవుడు. యేసు చెంతకు వస్తే, యేసును శరణదొచ్చితే మోక్షాన్ని ఒక నేనే మార్గం నేనే సత్యం అంటున్నాడు. ఇదిగో ఈరోజు 2వ రాకడలో ప్రభువు రాబోతున్నది ఎవరి కొరకంటే ఎవరైతే వారి పాపముల ఆయన పాదాల యొద్ద ఉంచుతారో, ఎవరైతే వారి జీవితం వారి పాదాల యొద్ద ఉంచుతారో, ఈరోజు శ్రమపడిన క్రీస్తుని కొరకు ఎదురు చూస్తున్నాడు, శ్రమపడిన క్రీస్తుని కొరకు రాబోతూ ఉన్నాడు. శ్రమపడిన యేసయ్య పునరుద్ధానుడై లేచిన యేసయ్య 2వ రాకడ ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోర్త దిగి రాబోతున్నాడు. ప్రియుడా, నువ్వు ఇంకనూ కూడా మారు మనసు పొందక, పశ్చాత్తాప పొందక, నీ పాత జీవితాన్ని రోత జీవితాన్ని విడిచిపెట్టగా, యేసు వైపు చూడక, ధనవంతుడు వెళ్ళి నా ప్రాణమా తిను త్రాగు సుఖించని ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నామేమో యేసు వైపు చూడు, యేసు శిలువ వైపు చూడు, శ్రమ పొందిన యేసు వైపు చూడు, రక్తము కారుస్తున్న యేసు వైపు చూడు, తనను ముళ్ళ కిరీటం ధరించిన యేసు వైపు చూడు. చూస్తే రక్షణ. దొంగ చూశాడు, పరదైష్యును పొందుకున్నాడమ్మా. ఈరోజు జక్కయ్య చూశాడు, అబ్రహాము కుమారుడు గంచబడ్డాడు. దొంగ త్రోవ పక్కన గుడ్డి భర్త చూడలేదు కానీ కేక వేస్తే 2 కనులు పొందుకున్నాడు. ఈరోజు యేసు కొరకు ఆశ కలిగి యేసు శ్రమను చూసి నీవు నీ పాపములన్నిటిని ఆయన పాదాల యొద్ద విడిచిపెట్టగలిగితే తప్పక నిన్ను పరదేశుకు చేర్చగలిగిన దేవుడు. ఈ శ్రమల దినాల్లో, ఈ శ్రమల దినాల్లో ఇదిగో ప్రభు నీ కొరకు కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడని నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఒక్క క్షణం ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన గొప్ప దైవమాన్ని కొందన అయ్యా, కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకములకు దిగి వచ్చిన దైవమాని కొందన, కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానొకటి ముద్దు పెట్టుకున్నవని కీర్తన గ్రంథంలో రాయబడిన దేవానికి కొందన. కృప అంటే సమాధానము అయ్యా, సత్యము అంటే నీతి, అవి 2 ఎక్కడికి ఎప్పుడు కలుసుకోవు. కానీ ప్రభువా, అవి శిలువ రాను మీద నువ్వు కలిపావు దేవానికి కొందనాన నాయన. ఈరోజు అట్టి భాగ్యము అయ్యా మాకు ఉచ్చుడికే మా కొరకు శ్రమపరచబడిన తండ్రి నీకు వందన. ఈ లోకములో ఇన్ని కలిగి ఉన్న రక్షణ లేకపోతే వ్యర్థమే తండ్రి. ఆ రక్షణ భాగ్యం ఇవ్వటానికే నీ రక్తాన్ని చిందించి తండ్రి నీకు వందన. మమ్మల్ని అందరినీ శుద్ధీకరించిన దైవమా నీకు వందన. నీ రక్తములో విమోచన, నీ రక్తములో స్వస్థత, నీ రక్తములో ఆనందం, నీ రక్తంలో రక్షణ ఉన్న దేవానికి వందన. అట్టి భాగ్యాన్ని నువ్వును పొందుకొని నీ సిలువ చెంత చేరి అయ్యా నీ వైపు చూసిన భక్తుల వలె మేమును ఉండగలిగితే రక్షించబడతాం తండ్రి. అట్టి భాగ్యాన్ని అందరికీ దయచేయమని యేసయ్య పుణ్యనామడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.